ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు తిరుమల, తిరుపతిలో పర్యటించున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారయింది. ఆయన రేపు మధ్యాహ్నం తిరుపతికి చేరుకొని, తిరుపతి నుంచి కాలిబాటన తిరుమలకు చేరుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లడ్డు కల్తీ విషయంలో ప్రాయశ్చిత దీక్ష ఒకటి చేపట్టారు. ఈ దీక్షలో భాగంగా పలు ఆలయాలు ఆయన సందర్శిస్తున్న పరిస్థితి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే దుర్గామాత ఆలయానికి చేరుకొని అక్కడ ప్రాయశ్చితం చేపట్టారు. అక్కడ అమ్మవారి టెంపుల్‌లో పూర్తి స్థాయిలో కూడా మెట్లను కడిగిన పరిస్థితి అయితే డిప్యూటీ సీఎంకి ఉంది. అయితే ఇదే విధంగా ఆచారంగా ఎప్పటినుంచో వస్తున్న మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకొని స్వామివారిని డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. ముఖ్యంగా ఆయన ఏదైతే ప్రాయశ్చిత దీక్ష చేపట్టారో దీక్షలో భాగంగానే ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ముఖ్యంగా రేపు మధ్యాహ్నం 2:15 సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారో అక్కడి నుంచి 2:55 ప్రత్యేక విమానంలో తిరుపతికి పయనమవుతారు. అక్కడి నుంచి 4 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అటు తర్వాత అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయం నుంచి కూడా అలిపిరి మెట్ల మార్గంకు చేరుకుంటారు. అలిపిరి మెట్ల మార్గం నుంచి అంటే జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన తిరుమలకు చేరుకున్నారు. పూర్తిగా కాలిబాటన ఆయన చేరుకున్నారు. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. ఇప్పటికే అధికార పార్టీలో ఉన్న కూటమి నేతలందరూ కూడా దీనికి ఒక ప్రత్యేక ప్రణాళిక అయితే రూపొందించుకున్నారు. నేరుగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తిరుపతికి చేరుకుంటారో అప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేక చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీస్ శాఖ అధికారులు ఇప్పటికే ఒక పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే వస్తున్నది ఒక ఫిలిం యాక్టర్, అలాగే ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కావడంతో ఎంతో క్రేజ్ ఉంటుంది. భారీ స్థాయిలో అభిమానులు కూడా చేరుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు రాజకీయంగా కూడా ఒక దుమారం రేగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ప్రోగ్రామ్‌కి భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కూడా పోలీస్ శాఖ ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక అలిపిరి మెట్ల మార్గం నుంచి నేరుగా ఆయన తిరుమలలోని గాయత్రి గెస్ట్ హౌస్‌కి చేరుకుంటారు. అక్కడ చేరుకొని రాత్రి బస చేస్తారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం స్వామివారి దర్శనం అనంతరం కొంతసేపు రిజర్వ్డ్ సమయం ఉంటుంది. ఆ రిజర్వ్డ్ సమయంలో పార్టీ కార్యకర్తలతోనూ, అలాగే ఇతర కూటమి పార్టీ నేతలతోనూ ఆయన సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తూ వస్తుంది. ఇక టీటీడీ అధికారులతో ఈ లడ్డు వివాదం పైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సిట్ అధికారులు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆహ్, డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం వాళ్ళతో పూర్తి స్థాయిలో విచారణకు ఈవోతో కావచ్చు, అలాగే అడిషనల్ ఈవోతో కావచ్చు విచారణ చేపట్టే అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ వస్తుంది. ఇక దర్శనం అనంతరం ఆయన నేరుగా గాయత్రి నిలయానికి చేరుకొని అక్కడి నుంచి ఆహ్, వ ఆహ్, 4:30 తిరుపతికి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడ నుంచి నేరుగా ఆహ్, వారాహి సభ వేదికకి వెళ్తారు. వారాహి సభ వేదిక అనంతరం అక్కడ సభను చూసుకున్న తర్వాత నేరుగా ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అటు తర్వాత నేరుగా గన్నవరం చేరుకునే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ షెడ్యూల్ అంతా కూడా పార్టీ నేతలతో పాటుకు అధికార యంత్రాంగం కూడా తోడు ఉండి చర్యలు తీసుకునే విధంగా కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిక సంఖ్యలో అభిమానులు వస్తే ఎలా కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచన కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని మనం చెప్పుకోవచ్చు.